దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుందాం. 2వ రాజులు 20వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. 20వ అధ్యాయం 3వ వచనం కదా. ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. అది 5వ వచనం కదా. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి నేను నిన్ను బాగు చేసేదను. ఎంత చక్కని మాటలండి. నీవు కన్నీళ్ళు విడిచావు, అది నేను చూశాను, నేను నిన్ను బాగు చేసేదను. అంతేకాకుండా ఇక నీకు 15 సంవత్సరముల ఆయుష్ నేను నీకు ఇచ్చేదను అని దేవుడు సెలవిచ్చాడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 5 వచనాలు కూడా చదవండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం మొదటి 5 వచనం. 2 అధ్యాయాలు ఈక్వల్గానే ఉంటాయి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా, యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. 2వ రాజులు 20వ అధ్యాయము మొదటి 5 వచనాలు, అలాగే యెషయా గ్రంథం 38వ అధ్యాయము మొదటి 5 వచనాలు చాలా చక్కని మాటలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము కలుగుగా, నీవు మరణమవుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకొనుము అని దేవుడు ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఒక వర్తమానం హిజ్కియాకి దేవుడే పంపించాడు. హల్లెలూయా. ఎవరికైనా నువ్వు మంచిగా అవుతావు, లేకపోతే నీకు అది ఉంటుంది ఇది ఉంటుంది అంటే ఎవరికైనా కొంచెం చనిపోతున్నావు ఇల్లు చక్కబెట్టుకంటే ఎవరికైనా ఎట్లా ఉంటుందండి, కొంచెం బాధగా ఉంటుంది, భయం ఉంటుంది కదా. మనం చాలా చూస్తూ ఉంటాం. డాక్టర్లు అంటారు కదా, నీకు ఇది క్యాన్సర్ అనుకో, నీవు ఇప్పుడు 4th స్టేజీలో ఉన్నావు అన్నారనుకోండి, పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అనే భయము ప్రతి వ్యక్తికి కూడా ఉంటుంది. దేవుడు మన జీవితాల్లో ఎన్నో మేలులు, అంటే దేవుడు ఆయన మేలులను మనం వర్ణించాలంటే ఊహించలేం. మన పట్ల దేవుడు ఎందుకు మేలులు చేయాలి? మన మంచివాడు మన కాదు. దేవుని యొక్క అపారమైనటువంటి
కృప, ఆయన యొక్క కనికరం. హల్లెలూయా. కనుక వాక్యానికి ముందు ఒక పాట, మనకు అందరికి వచ్చినటువంటి పాట పాడి ప్రభు యొక్క నామాన్ని మహింపరచుకుని బ్రదర్ యాషన్ గారు కూడా ముందుకు వస్తే, అతి పరిశుద్ధుడా. చాలామంది పాటలు రాస్తారు లిరిక్స్, కానీ బైబిల్ నుంచి వచ్చిన మాటలు ఉంటాయి చూసారా, అది హృదయానికి అయ్యి హత్తుకుంటాయి. కొన్ని పాటలు ఏదేదో రాచేస్తూ ఉంటారు కవిలేగా, కానీ బైబిల్ నుంచి వస్తాయి చూసారా, ఎంత ఎంత పాడినా ఎంత స్తుతించినా తనివి తీరదు దేవుని మాటలు కానీ దేవుని యొక్క పాటలు కానీ. అది అందరికి వచ్చినటువంటి పాట. కలిసి ప్రభు యొక్క నామాన్ని మహింపరచాం, ఏకస్వరంతో కలిసి దేవుని యొక్క నామాన్ని కనపరచాం. నాకు రాదు కానీ అందుకే సహోదరుడు యొక్క సహాయం తీసుకుని మీ అందరికీ వచ్చు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి అమ్మా. అది అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా పరిశుద్ధుడా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని,
నీ గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాలు మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాలు మధురముగా నే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరించగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు
చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. హల్లెలూయా. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచవు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగునా. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై
నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం దేవుని ఎంత స్తుతించినా కానీ, అందుకే ఆయన అతి పరిశుద్ధుడు. స్తుతిని మనం దేవునికి, ఆయనకి ఒక నైవేద్యము వలె అర్పించాలి. మన డబ్బు, మన మంచితనం దేవుడు ఏమీ కోరడండి. మనలో ఏమీ లేదు, కేవలం ఆయన యొక్క కృప. ప్రతి క్షణం ఆయన మనల్ని కాపాడుచు, నడిపిస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తున్నటువంటి గొప్ప దేవుడు. మనం ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని మనము తీర్చలేం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి గత వారం 4-5 తారీఖుల్లో నాకు జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. దేవుని యొక్క అపారమైనటువంటి కృప, దేవుని యొక్క కనికరం. ఆయన్ని మనం ఏ రీతిగా కొనియాడినా కానీ ఆయన మనం ఎంతో కృప చూపి, ప్రభు అంత సీరియస్ కండిషన్లో అన్కాన్షియస్కి వెళ్ళిపోతే మరి మీరందరూ సహకరించి హాస్పిటల్ తీసుకెళ్ళి అడ్మిట్ చేసి మళ్ళీ అక్కడి నుంచి అంబులెన్స్లో మళ్ళీ కిమ్స్కి తీసుకెళ్లారు. ఇది దేవుని యొక్క కృప, దేవుని బిడ్డల యొక్క ప్రేమ తప్ప నాలో ఏ మంచితనం కూడా లేదు. ప్రతి క్షణము ఆయన నుండి ఆయన నడిపిస్తున్నాడు. అది చాలా కష్టం పరిస్థితి. తిరిగి మరలా శుక్రవారం అట్లా జరిగింది. శనివారం మరి ఉదయకాలం డయాలసిస్ అయింది. మరలా సాయంకాలం నైట్ మళ్ళీ 8 గంటలకు అట్లా మళ్ళీ డిశ్చార్జ్ చేస్తారు. మళ్ళీ తీసుకుని వచ్చారు మినిస్టర్ శామ్ బ్రదర్ అంతా. మీరందరూ చాలామంది వచ్చారు హాస్పిటల్కి, ప్రార్థించారు, సహకరించారు, ఆర్థిక సహాయం చేసి. నేనేం రూపాయి పెట్టుకోలేదు, అంతా మీరే పెట్టుకున్నా. దేవుని యొక్క కృప, అపారమైనటువంటి కనికరం. తిరిగి ఆదివారం ఉదయకాలం దేవుని మందిరానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ స్థితిలో రావాలంటే చాలా కష్టం. ఆశ, విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడు కూడా గణపరుస్తాడు. మనం కేవలం ఆశ కలిగితే, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచేటటువంటి గొప్ప దేవుడు. మనం ఆ కీ తెలుసుకోవాలి. దేవుని యొక్క మార్గాన్ని ఏ రీతిగా వెదకాలో మనం తెలుసుకోవాలి. తబ్బిబ్బులు పడిపోకూడదు. దేవుని యొక్క కనికరాన్ని, ఆ కీ ఉంటుంది చూసారా, ఆ కనికరాన్ని మనం జాగ్రత్తగా గనక వెదకగలిగితే, దేవుడు చక్కని మాట దావీదు ద్వారా 101వ కీర్తన 6వ వచనంలో అంటాడు. 101వ కీర్తన 6వ వచనంలో దావీదు ద్వారా దేవుడు ఒక చక్కని చరణం రాయించాడు. 101వ కీర్తన 6వ వచనం చదవండి. నా యొద్ద నివసించున్నట్లు, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని, దేవుడంట దేశంలో నమ్మకస్తులైన వారిని కనిపెట్టుచూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవుని యొద్ద ఉండాలి అంటే అపనమ్మకస్తులకు కానీ, అవిశ్వాసులకు కానీ దేవుని యొద్ద చోటు ఉన్నదా? ఉన్నదా? దేవుని యొద్ద నివసించాలి అంటే, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచు ఉన్నాను అంటాడు. దేవుని ఎడల మనము, ఆయన నమ్మకమైన దేవుడు, మనం కూడా నమ్మకముగా దేవుణ్ణి వెదికే వారముగా ఉండాలి. సనకూడదు, గొనకూడదు. దేవుడు నాకు ఏమి చేశాడు అని ఎప్పుడు అనొద్దు. పొరపాటును కూడా మనం, ఆయన ఎప్పుడు చేసినా మన దేవుడు ఏమిటండి, ఆయన చాలా, గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద.
దేవుడు ఎప్పుడు కూడా మంచివాడే. నీకు ఒకేలా నీ మానసిక స్థితి సరిగా లేకపోవచ్చేమో, కానీ దేవుడు ఎప్పుడు మంచివాడే. నువ్వు అర్ధరాత్రిగా లేచి స్తుతించినా ఆయన మంచితనం నీకు దొరుకుతుంది. ఉదయకాలం లేచినా మధ్యాహ్నం మందు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని ఎప్పుడు స్తుతించినా ఎప్పుడు కూడా ఆయన మంచివాడు. మన దేవుడు ఆయన మంచి దేవుడు. అంత మంచి దేవుని మనము కలిగి ఉన్నాం కాబట్టి భూమి మీద ఇంకా ప్రజలు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఉదయకాలం దేవుని యొక్క మాట హిజ్కియా గురించి మనకందరూ కూడా తెలుసు, చాలాసార్లు విన్నాం. అయినప్పుడు కూడా ప్రభువు నాకు ఇచ్చిన ఒక మాట ఏంటంటే 20 అధ్యాయం 5వ వచనం, 2వ రాజులు 20 అధ్యాయం 5వ వచనం, యెషయా గ్రంథం 38 అధ్యాయం 5వ వచనం చూసినప్పుడు అక్కడ ఏంటంటే, నీవు కన్నీళ్లు విడిచేటట్టు నేను చూచి తిని. కాబట్టి మన దేవుడు చూచుచున్న దేవుడు. హాగరు పాడింది కదా, ఏమని పాడింది? చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. నీ పేరేమిటో ఎరుగనయ్యా, నా పేరుతో నన్ను పిలిచావయ్యా. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. షారై వెళ్ళగొట్టింది, షూరు అరణ్యానికి పారిపోయింది, కుమారుని తీసుకెళ్ళింది ఇష్మాయిల్ని. ఆ యొక్క తిత్తులో నీళ్లు నింపి అబ్రహాము భోజనం సిద్ధపరిచి తిత్తులో నీళ్ళు నింపి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెట్టేశాడు. ఇంకా దాంతో సరిపోతుందా? ఆ నీళ్ళు ఎంతకాలం వస్తాయి, ఆహారం ఎన్ని రోజులు వస్తుంది? అయిపోయింది. అషూరు అరణ్యంలో అటు ఇటు తిరుగుచూ ఉన్నది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుని దూత. ఆ చిన్నవాని మొర నేను వినలేను అని కొంత దూరం వెళ్ళి చూస్తూ ఉన్నది. నీళ్ళు అయిపోయినాయి కదా. ఆ చిన్నవాని వరకు దేవుడంట నీటి ఊటను తెరిచాడు అరణ్యములో. ఆ చిన్నవాని కొరకు పసివాడి మొరను ఆలకించావు, జీవజలమునిచ్చి బ్రతికించావు. పసివాడి మొరను ఆలకించావు, మరి అదే కదా. పసివాడి మొరను ఆలకించావు, జీవజలమునిచ్చి బ్రతికించావు. నీ సంతతిని దీవింతునని, నీ సంతతిని దీవింతునని వాగ్దానమిచ్చిన దేవుడవు, గొప్ప దేవుడవు. చూచుచున్న దేవుడవయ్యా, నన్ను చూచినావు. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు చూచుచున్నటువంటి దేవుడు. నీవు కన్నీళ్ళు విడిచేటట్టు నేను చూచి తిని అని దేవుడు హిజ్కియా యొక్క కన్నీళ్ళు. హిజ్కియా యూదా రాజు. బైబిల్ చరిత్ర మనకందరికి కూడా తెలుసు. ఇశ్రాయేలీలు అష్షూరీయులు చెరకు వెళ్ళిపోయారు.
యూదా వారు బబులోను చెరకు వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ మనం చూస్తే యూదా రాజు అయినటువంటి హిజ్కియా ఆహాజు కుమారుడు 25 సంవత్సరాల తర్వాత పరిపాలనకు వచ్చాడు. ఎన్ని సంవత్సరాలండి? 25 సంవత్సరాల తర్వాత పరిపాలనకు వచ్చి 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఇది 2వ రాజులు 18 అధ్యాయంలో మనకి కనబడుతుంది ఈ మాట. ఎన్ని సంవత్సరాలండి? 2వ రాజులు 18 అధ్యాయం చూడండి. 25 ఏండ్ల వయసులో పరిపాలనకు వచ్చి 29 సంవత్సరములు పరిపాలించాడు హిజ్కియా. అయితే ఆ కాలంలో హిజ్కియాకి మనం ఇప్పుడు 20 అధ్యాయానికి వస్తే 2వ రాజులు 20 అధ్యాయానికి వస్తే ఆ కాలంలో హిజ్కియాకి మరణకరమైనటువంటి రోగం, అది ఏదైనప్పటికీ కూడా అది మరణము తప్ప ఇంకేది కూడా కాదు. మరణకరమైనటువంటి రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, ఆమోజు కుమారుడైనటువంటి ప్రవక్త యెషయా దేవుడు పంపించాడు ఎవరి దగ్గరికి? హిజ్కియా రాజు దగ్గరికి దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయా. యెషయా అంటే అతి పెద్ద ప్రవక్తలలో పెద్దవాడు. దేవుని ప్రవచనం ఉన్నదన్నట్టుగా ఆయనే చెప్పగలిగాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనునని. ఏలయనగా మనకి శిశువు పుట్టిన 66 అధ్యాయాలు యెషయా గ్రంథం 66 అధ్యాయాలు మనం చూస్తాం. ఫుల్ బైబిల్ మనకి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? 66 అధ్యాయాలు. పాత నిబంధన ఎన్ని? 39. కొత్త నిబంధన మొత్తం కలిపి 66. ఇక ఫుల్ బైబిల్ అనుకోండి. యేసుక్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధానం, నూతన సృష్టి గురించి యెషయా ప్రవక్త ఒక్కడే పలికాడు ఆ మాటలు. హల్లెలూయా. అందుకని అతి పెద్ద ప్రవక్తలలో ఒక్కడైనటువంటి యెషయా ప్రభువును కనులారా చూడగలిగాడు. ప్రభువు నేను సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచితిని, అయ్యో నేను నశించితిని అంటాడు 6వ అధ్యాయంలో. ఆ దేవుని గురించి ఆ దర్శనం చూడగలిగితే ఎట్లా ఉన్నదంటండి? పరలోకంలో ఏం జరుగుతుందంటండి? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో స్తుతించబడుచు ఉన్నాడు. కెరూపులు సెరూపులు 6 రెక్కలు కలిగి 2 రెక్కలతో ఆరోగ్యం చూసినప్పుడు 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొనుచు, 2 రెక్కలతో దేవుణ్ణి స్తుతించుచు దేవుని మహిమపరుస్తూ ఉంటే ఆ దర్శనాన్ని కనులారా మందిరము ధూమము చేత నిండియుండగా ఈ దర్శనాన్ని యెషయా ప్రవక్త చూడగలిగాడు. ఆరోగ్యాలు మనం చూస్తాం. మరణకైనటువంటి రోగము హిజ్కియా కలిగినప్పుడు యొక్క ఆమోజు కుమారుడైనటువంటి యెషయాను హిజ్కియా యొద్దకు దేవుడు పంపించాడు. చదవమ్మా. నీవు మరణమవుచున్నావు, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక. మనమైతే ఆ విషయంలో ఏమంటాం? దేవుడు నాకు చెప్పు నువ్వు చచ్చిపోతావు అంటే ఏమంటాం మనం? నీకు మైండ్ చెడిపోయింది, నేనే దొరికిన వీడికి చెప్పడానికి అన్నట్టు ఉంటుంది కదా. మనకైతే సాధారణ ఆలోచన వస్తారు అదా, బ్రదర్ మీరు చచ్చిపోతారు దేవుడు నాకు చెప్పాడంటే ఎవరికైనా ఎట్లా అనిపిస్తుంది? ఈ వ్యక్తి మైండ్లో ఉండే మాట్లాడుతున్నాడా, లేకపోతే మనసు చెదిరిపోయి మాట్లాడుతున్న మెంటల్ గిన్నె వచ్చింది అనుకుంటారు. అవునాను కదా అనమా? ఎవరు అట్లా చెప్తారు, ఎక్కడన్నా చచ్చిపోతారని చెప్పారు, నువ్వు గొప్పడు అవుతావని చెప్తే చాలా సంతోషం వస్తుంది. కానీ నువ్వు మరణం అవుతావు అంటే ఎవరికనుకుని కష్టం, ఇంటకి కష్టం కదా. నీవు
మరణమవుచున్నావు, మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని. అది నీ బ్రతుకును చక్కబెట్టుకోమంటున్నాడు. ఇది ప్రతి వారము కూడా ఒక హెచ్చరికగా మనం తీసుకోవాలి. ఎప్పుడైనా మనం ఈ లోకాన్ని విడిచిపెట్టవలే పరిస్థితులు వస్తాయి, లేకపోతే దేవుని రాకడైనా రావచ్చు. రెండిట్లకి మనం ప్రిపేర్ అయి ఉండాలి వద్దా? ఉండాలి కదా. అయితే దానికైనా దీనికైనా పౌలు ఏం చెప్తున్నాడు? సావుకైనా సేవకైనా అనడలేదా? బ్రతుకుటి క్రీస్తు, అంతే. నేను జీవించిన జీవితం ఆయన కొరకే అంటాడు. ఇంకా ఆయన సమర్పణ అది. గలతీ 2:20 మనం చూస్తే ఆయన సమర్పణ ఏంటి? ఇప్పుడు నేను జీవించినటువంటి జీవితము దేని కొరకంటండి? గలతీ 2:20 కదా. తీసిన త్వరత చదువమ్మా. గలతీ 2:20 ఏమున్నది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. నేను క్రీస్తుతో కూడా. ఈ అనుభవం ఉన్నోడే పలుకుతారు ఆ మాటలు. ఎవరు పడితే వాళ్ళు పలకలేరు. అంత ధైర్యంగా మాట్లాడాలంటే దేవుని మాట ఎట్లా ఏంటండి? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఇప్పుడు మనం జీవిస్తున్నామంటే మనదేమైనా ఉన్నదండి? ఆయనే నీకు కృపనిచ్చాడు, ఆయనే నీకు జ్ఞానం ఇచ్చాడు, ఆయనే నీకు తెలివినిచ్చాడు, ఆయనే నీకు బుద్ధినిచ్చాడు. కాబట్టి ఉద్యోగం చేసుకుంటున్నావు, వ్యాపారం చేసుకుంటున్నావు, తినట్టున్నావు, పోషింపబడుతున్నావు, నెమ్మదిగా ఉంటున్నావు. అంటే ఆయనది తప్ప ఇందులో మనదేమైనా ఉన్నదా? అంతా నా కష్టం అంటే అందులో ఏమైనా ఉన్నదండి? ఏమీ లేదు. అంతా కూడా ఆయనదే. ఆయన లేకపోతే మనకే ఏమీ లేదు, సున్నా. ఆయన ఉంటేనే మనకు అంతా. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి. అది నేను ఇప్పుడు జీవిస్తున్నాను కదా, అది నాది కాదు. నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొని దేవుడు అప్పగించుకున్నాడంట. నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనినా. మనం ఈ మాట అందరూ చెప్పాలి. ఏమని చెప్పాలి? నేను ఇప్పుడు జీవిస్తున్నాను, కానీ నేను జీవించే జీవితం ఏంటంటే నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకునేటువంటి దేవుని కుమారుని విశ్వాసం మూలముగా నేను జీవించుచున్నాను. అది కాబట్టి జీవించేది మనము కానే కాదు. కాబట్టి ప్రవక్తను పంపించాడు, దేవుడే పంపించాడు. యెషయాని హిజ్కియా దగ్గరికి దేవుడే పంపించాడు. నీవు మరణమవుచున్నావు గనుక నీ ఇల్లు నీవు చక్కబెట్టుకోమని చెప్పి ప్రవక్తను దేవుడే పంపించాడు. అయితే చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని. వెంటనే మనమైతే చాలా ఆర్గ్యూ చేస్తాం. కొంత ఏదో ఉంటుంది కదా, కొద్ది గొప్ప నీకే చెప్పారు, లేకపోతే మాకే చెప్పారా, మాకు చెప్పకుండా నీకెలా చెప్పారు అన్నట్టుగా రకరకాలుగా ఉంటాయి మన ఆలోచనలు. అయితే నేను అనుకుంటున్నాను కదా. కానీ హిజ్కియా ఏమాత్రం కూడా సందేహింపక దేవుని మాటను ఉన్నదన్నట్టు అంగీకరించి ఏం చేశాడంటండి? తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని యెహోవా యథార్థ హృదయుడనై. ఏమీ మాట్లాడలేదు, సనగలేదు, గొనగలేదు. యెహోవా యథార్థ హృదయుడనై, సత్యముతో నీ సన్నిధిలో నేనెట్లు నడుచుకుంటునో. ఎవరనగలరా మాట? దేవుని అడుగు జాడలు నడిచాడు కాబట్టే. దేవుని మాటకి లోబడేవాడు మాటలో వాళ్ళ స్టేట్మెంట్లు చాలా అద్భుతంగా ఉంటాయి కదా. ఆదికాండం 22 అధ్యాయాలు మనం చూస్తాం. దేవుడు చెప్పాడు, లేక కొడుకునిచ్చాడు అబ్రాహాముకి. ఇచ్చాడే లేదండి? నీవు ప్రేమించు, నీకొక్కగానొక్క కుమారుడు ఇస్సాకుని తీసుకుని మొరియా దేశాన్ని తీసుకెళ్ళి నేను చూపించబోయే పర్వతాల్లో
ఒక దాని మీద అర్పించు అన్నాడంటే, అర్పించినడికి ఏమాత్రం ఆ రాత్రంతా ఏమీ కంగారు పడలేదు. ఎప్పుడు తెల్లారుతుందా అని చూశాడు. తెల్లవారేటప్పటికి అబ్రహాం తన పనివారులు ముగ్గురిని తీసుకుని, కుమారుని తీసుకుని, మా మిస్సెస్కు చెప్తాను, మా శారా గారు ఏమంటారో అని ఏమి తీసుకోలే. తీసుకున్నారా? 16 అధ్యాయంలో మనం చూసినప్పుడు విన్నాం. 16 అధ్యాయంలోను ఈ దాసుని ఎల్లగొట్టేటప్పటికి ఎల్లగొట్టేసాడు. అప్పుడైతే ఎల్లగొట్టాడే లేదా? అదే కదా ఇందాక మనం చూచుచున్న దేవుడి గురించి మాట్లాడుకున్నాం. హాగరు చూసే స్థలానికి చూచుచున్న దేవుడవు నీవే. నన్ను అబ్రహాము కానీ శారా కానీ నన్ను దూరము చేసినప్పటికీ కూడా నీవైతే నా స్థితిని చూసినటువంటి గొప్ప దేవుడు నీవే, చూచుచున్న దేవుడు నీవే అని పేరు పెట్టుకుంది దేవునికి. ఇక్కడ 22 అధ్యాయాలు మనం చూసినప్పుడు, నీవు ప్రేమించి సాకును తీసుకొని నేను చూపించేటటువంటి ఆ యొక్క మొరియా దేశానికి తీసుకెళ్ళి ఒక పర్వతంలో నీ కుమారుడు నాకు బలిగా తెల్లారేటప్పటికి వెళ్ళిపోయాడు. అంతే, ఇంకెక్కడా కూడా. ఈ వర్తమానం ఇస్కేకి ఎప్పుడైతే వచ్చిందో వెంటనే గోడ తట్టు తన ముఖము తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడినై నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా, నీ దృష్టికి నా ఇష్టానుసారముగా కాదు, నీ దృష్టికి నేను అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని. ఆ మాటలు చూసారు ఎంత చక్కగా ఉన్నాయో. ఎట్లా నడిచానో, సత్యముతో ఎట్లా నడిచానో, యథార్థ హృదయుడినై నీ దృష్టికి నేను ఎట్లు ప్రవర్తించానో కృపతో జ్ఞాపకం చేసు. మరలందరూ ఇంకే మాట ఏమి యాడ్ చేస్తున్నాడండి? కృపతో, కన్నిటితో బతిమాలుకుంటున్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకొనమని. జ్ఞాపకం. ఒక ఆయన అంటాడు, మేలుకై నీవు నన్ను జ్ఞాపకం చేసుకోమని అంటాడు. ఎవరు? నెహెమ్యా. చాలాసార్లు ఉంటాయి నెహెమ్యా గ్రంథంలో చూస్తే ఆఖరు అధ్యాయంలో కూడా, కృపతో నీవు నన్ను జ్ఞాపకము చేసుకో అంటాడు. ఇక్కడ హిజ్కియా కూడా కృపతో నీవు నన్ను జ్ఞాపకము చేసుకోమని చెప్పి, హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. కన్నీళ్లు విడుచుచు దేవుని ప్రార్థన చేస్తాడంట. ప్రార్థన గంటల అవసరంలే. యథార్థమైన ప్రార్థన కృతజ్ఞతతో, కృపతో దేవుని సన్నిధిలో ఒక్క క్షణం దేవునికి మొర్ర పెడితే నీకున్నవన్నీ కూడా దేవుడు, నీలో ఉన్నటువంటి ఆ భారానంతా కూడా దేవుడు తొలగించేస్తాడు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు ఆ మాట చెప్పి ఇటు తిరిగి కొంచెం 2 అడుగులు వేసాడు అనుకోండి, నడిమిశాలలోంచి కొంచెం, అదే ఆ ఇంట్లోకి వచ్చి వరండాలోకి వెళ్తున్నాడు అనుకోండి, అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, వెంటనే దేవుని యొక్క వాక్యం. హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవుడు వెంటనే విన్నాడు, ఆలకించాడు. వెంటనే దేవుని వాక్కు యెషయా ప్రవక్తకి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయినటువంటి హిజ్కియా యొద్దకు పోయి వెళ్ళు. హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. అది ఎవరు? దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడండి? పితరుడైన దావీదు అంటే మామూలుగా కాదు. దావీదు కొన్ని గుణాలు మనకు తెలుసు. బెత్షెబా విషయంలో ఎట్లా చేశాడు, అట్లా చేశాడు. 2 ఉంటాయి. ప్రతి వ్యక్తిలో తప్పులు ఉంటాయి, తప్పు ఒప్పులు ఉంటాయి. కానీ దావీదుని దేవుడు ఎట్లా మరుచుకున్నాడు? దేవుని హృదయానుసారుడిగా. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు మరి ఒక పేరేంటి? దావీదు కుమారుడు.
దావీదు కుమారుడైనటువంటి నజరుడైన యేసు మమ్ములను కనికరించమని ప్రజలు అనారోగ్య పరిస్థితిలో రోగములతో ఉన్నప్పుడు వెంబడించారు ఆయన. దావీదు కుమారుడా మమ్ములను కరుణించమని కేకలు వేశారు. దావీదు దేవుడైనటువంటి నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని. అది దేవుడు ఎప్పుడు చూస్తూ ఉండే ప్రతి పరిస్థితిని కూడా ఆయనకి దాగకోకుండా ఎవరైనా తప్పించుకోగలమా? తప్పించుకుంటారా? పాపం నన్ను ఎవరు చూతారులే అని చెప్పి ఓ చోటకి వెళ్ళబోయి ఓ చోటకి పరిగెత్తారు. పారిపోతున్న ప్రవక్త బ్రదర్ యోనా గారు కదా, ఒక చోటకి వెళ్ళబోయి డబ్బులు ఇచ్చి మరీ ప్రాణం మీద తెచ్చుకున్నాడు. టికెట్ కొనుక్కుని చేసి ఎవరికి కనపడుకోకుండా ఓడ అడుగు భాగానికి వెళ్ళి పడుకున్నాడంట. నన్ను ఎవరు చూడరు, నన్ను ఎవరు పట్టించుకోరన్నాను. కానీ సముద్రం మీద గొప్ప తుఫాను వచ్చింది. పరిస్థితి ఇక ప్రతి ఓళ్ళకి దేవుడు అప్పుడు గుర్తొచ్చేస్తారు. తుఫాను వచ్చింది కదా, ఎవరు దేవతల్ని ఎవరు దేవుని వాళ్ళ ఇష్టం ఇంకా మొత్తం అప్పుడే గుర్తొస్తుంది. ఎందుకంటే ప్రమాదం అవుతుంది కదా. ఎవరు దేవుని వాళ్ళు మొరపెట్టుకుంటా ఉన్నారా. ఇలా కాదని చెప్పి ఒకడు తెలివైనడు ఏం చేశాడు, చిట్టి లేదాం అసలు ఎందుకు వచ్చింది ఎవరిని బట్టి వచ్చిందని చెప్పి వేశారు. ఆఖరికి ఎవరికి వచ్చిందంటే చిట్టి యోనా గారికి వచ్చేటప్పటికి చిట్టి మొత్తంగా తిట్లు తిన్నాడు. నిద్రపోతే అప్పుడు గుర్తొచ్చి లెగిసి ఇదంతా నా వల్ల వచ్చింది, ఓ పని చేయండి మీరే ఎత్తి నన్ను వేయండి అన్నాడు ఆయన. ఆయన దూకడంట, మీరే ఎత్తి నన్ను. వీళ్ళెవరు ఎత్త ఎందుకు ఎత్తారు వీళ్ళు, ఈ పాప నా మీదకి ఎందుకు నిన్ను చంపినట్టని, మీరే ఎత్తి నన్ను పడేయండి అన్నాడు. మొత్తం మీద పడేశారు. దేవుడు చేప కాగి దేవుని యొద్ద నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. దేవుని యొద్ద నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. కాబట్టి నీవు కన్నీళ్ళు విడిచేటట్టు నేను చూచి తిని. తర్వాత నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థన, అందుకే దేవుని వాక్యం ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. ప్రార్థన దేవుడు ఆలకించేటటువంటి వాడు. నీవు కన్నీళ్ళు విడిచేట నేను చూస్తేనే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అంగీకరించగలిగే ప్రార్థన. హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడంట. నేను నిన్ను బాగు చేసేదను. అంతేకాకుండా నీ కన్నీళ్లు చూశాను, నీ ప్రార్థన అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదవు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్. మూడవ దినాన దేవుని మందిరానికి వెళతావు. తర్వాత అంతేకాకుండా ఇంకా 15 సంవత్సరముల ఆయుష్. ఏమొచ్చిందంటండి? 15 సంవత్సరముల ఆయుష్. కేవలము కన్నీటి ప్రార్థన, కృపతో దేవుని, సత్యముతో దేవుని వెతికినటువంటి స్థితి. హిజ్కియా మాటలు చాలా చిన్నగానే కనబడతాయి మనకి. కృపతో సత్యముతో నీ సన్నిధిలో యథార్థ హృదయుడినై నేను ఇట్లు నడుచుకుంటున్న కృపతో నీవు నన్ను జ్ఞాపకము చేసుకొని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు, నీ ప్రార్థన నాకు వినబడింది, నేను ఉన్నాను, నేను విన్నాను, నీకు సహాయం చేయబడను నేనే అని దేవుడు సెలవిచ్చాడు. మూడవ దినాన్ని నువ్వు దేవుని యొక్క మందిరానికి వెళతావు. ఇంకా 15 సంవత్సరముల అంతేకాకుండా 15 సంవత్సరముల ఆయుష్. ఈ మాట ఎక్కడ వినగలమా మనం?
కాబట్టి ఆయుష్ ఇచ్చేది ఎవరంటే అండి, దేవుడే. మన జీవమంతా కూడా ఆయన యొద్ద దాచబడినది. ఎప్పుడు ఈ జీవం పోతుందో మనకెవరికి కూడా తెలీదు. మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మన ఆయుష్ పోయినప్పుడు, మన జీవం పోయినప్పుడు చనిపోయారంట అంటాం. ఎప్పుడు మన జీవం పోవాలంతా కూడా దేవుని చేతిలోనే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థనని విన్నాను. 3వ దినాన్ని దేవుని మందిరానికి వెళతావు. అంతేకాకుండా నీకెక్కను 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు, ఈ పట్టణాన్ని నేను కాపాడుచు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను సన్హెరీబు. అష్షూరు రాజు ఎవరండి? 32 రాజులు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన దగ్గర సైన్యాధిపతి ఒకడు ఎవరైనా రబ్షకే. దేవుడు అంటాడు, రబ్షకే నువ్వు ఎవరి మీద రంకులేస్తున్నావో నాకు బాగా తెలుసు, నీ రంకులు నీ కథలన్నీ కూడా నాకు బాగా తెలుసు అని చెప్పి దేవుడు వార్నింగ్ ఇస్తాడు. నువ్వు వేసే రంకులు ఎటువంటి రంకులు అవన్నీ కూడా నాకు బాగా తెలుసని రబ్షకే భయపెడతాడు. ఆ భయపడే పాపం దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. హిజ్కియా ప్రార్థన దేవుడు. హిజ్కియా యొక్క గుణం 18వ అధ్యాయం 3 నుంచి 7 వరకు చదవండి. 2వ రాజులు 18వ అధ్యాయం 3 నుంచి 7 వరకు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. అది దావీదు వలె దేవుని దృష్టికి ఎట్లాగంటండి, పూర్ణముగా నీతిని అనుసరించాడు. హృదయపూర్వకంగా నీతిని అనుసరించెను. నీతిమంతుని మార్గంలో మరణం ఉన్నదా? లోకానికైతే మరణం అయితే భయం, కానీ మనకైతే ప్రమోషన్ కదా. చావు అంటే మనకి ఏంటండి? ప్రమోషన్. పరలోకానికి ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం గొప్ప ప్రమోషన్. ఇంకది ఇక దాని గురించి మన మీద కొద్ది కన్నీరు విడితామేమో, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఉంటాం. లాజరు చనిపోయాడు, ఉన్న దరిద్రత అంతా పోయింది. కుక్కలోంచి కురుపులు నాకినప్పటికీ లోకం ఏమైనా అనుకొని చనిపోయాడు. దేవుని దూతలు వచ్చినాయి, అబ్రహాముని రొమ్మున అనుకోవటకంట మోసుకుని వెళ్ళిపోయారంట. వెళ్ళరే లేదా? ఆ రోజు అదంతా అయిపోయింది. దేవుని దగ్గర చేర్చబడ్డాడు. హల్లెలూయా. ధనవంతుడు ఇష్టానుసారంగా ఉన్నాడు, కానీ ఆడి దరిద్రం ఏంటి? ఎక్కడికి వెళ్ళాడు? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికమ్మా? వినపట్లే. ఒక ఆయన పరలోకానికి, ఒక ఆయన పాతాళానికి పోయాడు. యాతనకరమైనటువంటి స్థలం. ఆ యాతనకరమైన స్థలంలో 2 జరుగుతాయి. అంటే ఏంటి? అగ్ని ఆరదు, 2 ఏడ్పును, ఓ పక్క ఏడుపు, ఓ పక్క పండ్లు కొరుకుట. ఒకసారి ఆలోచించండి ఎట్లా ఉంటుందో. ఏడుపు, ఇక్కడ ఎంత నవ్వునా ఎంత చేసినా టైం వస్తుంది. అప్పుడు ఎట్లా ఉంటుందంటే వాళ్ళు బ్రతికి ఎట్లా ఉంటుందంటే అండి, ఏడుపును పండ్లు కొరుకుట. చాలా భయంకరమైన స్థితి. దావీదు వలె పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే వాళ్ళ తండ్రి ఇష్టానుసారంగా జీవించాడు. ఎవరు? హిజ్కియా యొక్క తండ్రి. అయితే హిజ్కియా ఏం చేశాడంటే అండి, దేవతా స్తంభములను పడగొట్టి ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానును పేరు పెట్టి దానికి ధూపము వేయుచూ వచ్చియుండిరి. అతడు
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు, ఇశ్రాయేలు దేవుడు యెహోవా యందు విశ్వాసముంచినవాడు. విశ్వాసముంచినటువంటి వాడు హిజ్కియా. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు ముందు కానీ వెనుక కానీ వచ్చారు చాలామంది రాజులు. అతనితో సమానమైనటువంటి వాడు ఎవడో కూడా ఒకడునూ లేడు. ఎంతగా దేవుణ్ణి వెంబడించాడంటండి, తన పితరుడైన దావీదు వలె నీతిని అనుసరించుచు పూర్ణముగా దేవుని యొక్క మార్గములు కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లక దేవుని మార్గమును అనుసరించి నడిచినటువంటి వాడు. అతని పూర్వీకులు కానీ అతని తర్వాత వచ్చిన వాళ్ళు అటువంటి వారు ఎవరు కూడా లేరు. దేవుని యందు అతడు విశ్వాసం ఉంచినటువంటి వాడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక, అది దేవుని హత్తుకొనుటలో, ఆయనను వెంబడించుటలో ఆయనను వెంబడించుటలో కానీ హత్తుకొనుటలో కానీ వెనుక తీయక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవుని ఆజ్ఞ ధర్మశాస్త్రం అంతా కూడా గైకొనినటువంటి వాడు యొక్క హిజ్కియా యొక్క కన్నీరు. యెషయా గ్రంథం కీర్తనలో 56:8 చదవమ్మా. 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. కీర్తనాకారుడు అంటున్నాడు, నా సంచారములను, నా సంచారములను. సంచారములంటే ఏంటమ్మా? సంచార జీవులు అంటే తెలుసా పోనీ మీకు? మరి అంతే కదా. కొందరు చూస్తూ ఉంటాం, 4 కుటుంబాలు బయలుదేరుతాయి, వాళ్ళకి ఏమీ ఉండవు. ఓ చోటకి వెళ్తారు, అక్కడ ఒక నెల ఉంటారు, మళ్ళీ అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోటకు పోతారు. వాళ్ళకొక స్థిరమైనటువంటి స్థలం వారికి ఉండదు. అట్లాగే బ్రతుకుతూ తిరుగుతూ ఉంటారు. అయితే దావీదు దేవుని జ్ఞాపకం చేసుకొని, ఇది పాట మనకు వచ్చినమైనా కనపడుతుంది, ఇది ఒక పాట. కీర్తనలన్నీ కూడా పాటలే, మనం అర్థం చేసుకుని పాడుకోగలిగితే కదండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. దేవునికి అన్ని తెలుసు, లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. అది నా కన్నీళ్ళన్నీ కూడా ఏ స్థితిలో నేను కన్నీరు కార్చానో అదన్నీ కూడా నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. నీ బుడ్డిలో దేవుని యొద్దంట ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును గదా. అంతేకాదు, అవి కవిలు అంటే పుస్తకంలో దేవుడు రాస్తాడు. కన్నీరు దావీదు యొక్క సంచారములు, దావీదు యొక్క కన్నీరంట దేవుడంట లెక్కించి బుడిలో దాసించాడంట. అంతేకాదు, ప్రకటనలో మనం చదువుతాం కదా, మన కన్నీటి ప్రతి బాష్ప బిందువునైనా తుడిచివేటటువంటి దేవుడు, నీ దుఃఖ దినములు సమాప్తములకు నేను చెప్పినటువంటి దేవుడు ప్రతీదీ కూడా చూస్తాడు. కన్నీరు యోహాను 11:35లోనే కదా, యేసు కన్నీళ్ళు విడిచినను. చిన్న మాట, యేసు కన్నీళ్ళు విడిచినంతే. లాజరు చనిపోయినప్పుడు మరియ ఏడుస్తుండటం చూసి, మార్తా కంగారు పరిస్థితులు అన్నీ చూసి, యేసు కన్నీళ్లు విడిచెను. కన్నీరు విడిచెను. 35, 36, 35 అదే 11:35 యోహాను. కాబట్టి నా సంచారములు నీవు లెక్కించున్నావు,
నా కన్నీళ్లు నీ నా బుడ్డిలో కన్నీరు నీ బుడ్డిలో ఉంచబడి ఉంచబడి ఉన్నవి. ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును గదా. అవి నీ కవిలిలో కనబడును కదా. దేవుడు మన కన్నీరును చూచేటటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన విషయంలోనంట కన్నీళ్ళు విడిచి నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 2 రాజులు 19:20. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను. ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి బెదిరించాడు. సన్హెరీబు రాజు బెదిరించాడు. మీరందరూ హిజ్కియాని నమ్ముకుంటున్నారు, హిజ్కియాని మీరు నమ్ముకోవద్దు అన్నట్టుగా వేస్తూ ఉంటే, ఈ మాటలను బట్టి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఏం చేసేవాడు అంటే అండి, రాజయ్య గాని ఆయనకి ఎక్కువ ఉన్నటువంటి బలం ఏది? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయాలి. రాజుకు సైన్యం ఉంటుంది, సైన్యం లేక కాదు. దానికంటే గొప్పది ఏంటంటే ప్రార్థన అనే ఆయుధం. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని బ్రతిమాలుకునేవాడు, ఇంకేమి చేసేవాడు కాదు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ప్రార్థన చేసే దేవుడు వెంటనే ఆయనకి జవాబు ఇచ్చాడు. అష్షూరు వారి పాళెములో దేవుడు ఒక రాత్రి ఒక దూతను పంపిస్తే 185,000 మందిని ఒక్క రాత్రి ఏమైపోయిందంటండి, హతం చేసి పారేశాడు. దేవుని దూత వచ్చి, దేవుడు పంపిస్తాడు సంహార దూత. ఆనాడు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు సంహార దూతకి ఆజ్ఞ ఇచ్చాడు. సంహార దూత వచ్చి ఏం చేసిందంటే అండి, చెప్పండి, తొలిపిల్ల మొదలుకొని అందరినీ కూడా దేవుని దూత హతం. సంహార దూత వస్తే కనికరం ఉండదు. ఇంకా అష్షూరు వారి పాళెములో హిజ్కియా ప్రార్థన బట్టి భయపడలేదు. దేవుడు తన దూతను పంపించాడు. 185,000 మందిని హతము చేసినట్టుగా మనం అది 2 రాజులు 19:32 నుంచి 35 వరకు చదివితే మనకు అర్థమవుతుంది. అలాగే యెషయా గ్రంథము 37 35-36 వచనాల్లో కూడా ఆ మాటలు మనకి కనబడతాయి. కీర్తనలు 65:2 ఇందాక మనం చెప్పుకున్నాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. కాబట్టి మన దేవుడైన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. మనం పడదాం కదా, ప్రార్థన వినుడు పావనుడా. ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. కాబట్టి సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఆశ్రయిస్తూ ఉంటారు. 39వ కీర్తన 12వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. అది భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. ఏమంటున్నాడండి? యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా మొరకు చెవియొగ్గుము. దేవుడు ప్రార్థన ఆలకించాలంటే మన ప్రవర్తన కూడా సరిచేసుకుని దేవుని శ్రద్ధగా వెదిగితే ఆయన నీ పట్ల ఆయన కార్యము చేసేటటువంటి గొప్ప దేవుడు. అర్థమైందండి? మన కంగారు ప్రార్థనలు ఎలాగుంటాయి? మంచం ఎక్కేటప్పటికి తెల్లారేటప్పటికి నాయన ఈ రాత్రి అంతా మంచి సుఖమైన నిద్ర, ఎవరికి నిద్ర పట్టకపోయినా పర్లేదు, నాకు మాత్రం గొర్ర కొట్టి పక్కింటి వాళ్ళు వేసిపోయారు, గొర్రెకి ఇచ్చేసే, నాకు తెల్లారి మాత్రం వేసిపోతే మళ్ళీ నీకు కనపడడం, మళ్ళీ ఇల్లుండి కనపడతాను అన్నట్టుగా ఉంటుంది మనది ఒకసారి భక్తి. లేకపోతే పక్కోళ్ళని తోసేసేంత నిద్ర వస్తూ ఉంటుంది.
దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, దేవుడు ఆలకించేది. పెద్ద మర్మాలు అవసరం లేదండి. దేవునికి కావాల్సిన విరిగి నలిగిన హృదయంతో, నాలో దోషం ఉంటుంది ప్రభువా, నన్ను క్షమించు. అందరికంటే నేను పెద్ద ప్రత్యేకమైన వ్యక్తిని కాదు, నీ కనికరం నాకు ఇస్తున్నది చాలు నాయన. నా బలహీనతలన్నీ కూడా నీకు తెలుసు. మనమే బలవంతులు అనుకోకూడదు, మన బలహీనతలు మనం ఒప్పుకోవాలి. సౌలుకి దావీదుకి అదే తేడా ఉంది కదా. పాపం చేసి మాత్రం ధైర్యంగా ఏమి చేయనట్టు మాట్లాడాడు సౌలు. దావీదైతే నాతాను వచ్చి హెచ్చరిస్తే ఏమన్నాడు? ఆ పాపము చేసిన వ్యక్తిని నేనే అన్నాడు. యథార్థమైనటువంటి ఒప్పుదల సౌల్లో. అది సౌలుకి అసలు పశ్చాత్తాపం ఎక్కడది ఉన్నదా? సౌల్లో లేదు. సౌలు స్పిరిట్ చాలా డేంజర్ అది. దావీదైతే ఒప్పుకున్నాడు అంతే, ఆ పాపం చేసింది నేనే అన్నాడు. దేవుడు 3 ఆప్షన్స్ ఇచ్చాడు: కరువ, ఖడ్గమ, తెగుల. ఇవన్నీ వద్దులే ప్రభు, నీ చేతిలోనే పడతాను, అవన్నీ నాకు ఏమొద్దు, నీ చేతిలోనే పడితే నాకు మేలు అన్నాడు. అవునా కదా? దేవునిది యథార్థమైన హృదయం కలిగి మనం ఉండాలి. ఇక్కడ చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు. 39:12 కీర్తన. యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. మనం ఎవరమండి? మనం యాత్రికులము, పరదేశులను. మనకి నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ, అంతేనా? అప్పుడప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు పాడుకుంటూ ఉండాలి. నీకు ఇల్లు ఉండొచ్చు, 4 బెడ్రూమ్స్ ఉండొచ్చు, పర్వాలేదు, దేవుని స్తోత్రం. ఏం పాడుకోవాలంటండి? పరలోకము నా దేశము, పరదేశిని నిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. నా దేశము పరదేశిని నిలా మాయలోకమేగ నేను. ఎంతో అందమైనది పరలోకము, ఆశమానమైనది నా దేశము. ఎంతో అందమైనది సమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశిని నిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. హల్లెలూయా. కాబట్టి మనం యాత్రికులము, పరదేశులం. మనకు నిలువరువైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఈ లోకంలో ఉన్నప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మరి ఎట్లాగంటండి? యాత్రికులము, పరదేశులు అని భూమి మీద దేవుని నామను ఒప్పుకొనుచ్చు వారు మృతి పొందారు. వారికి స్థిరమైన పట్టణం ఉన్నదా? దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? అబ్రహాముని పిలిచాడు. ఏం చెప్పాడు దేవుడు? తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం చూడు, నలుదిశలు చూడు, నలుదిశలు నీకు నేను ఇస్తాను అన్నాడు లేదు దేవుడు. కానీ దాని మీద వాళ్ళు ఆశ పెట్టుకున్నారు, దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నారు. వాళ్ళు యాత్రికులనంట ఈ భూమి మీద మృతులయ్యారంట. వారు మృతులై దేవుని యొక్క నామాన్ని వారు మహిమపరిచారు. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం చదువుకుంటే మనకు బాగా విశ్వాసులు యాత్ర గురించి చదివితే మనకు బాగా అర్థమవుతుంది కదా. వారు భూమి మీద పరదేశులమని ఒప్పుకుని వారంట మృతి పొందారు. ఇక్కడ చూడు, నీ దృష్టికి మేము అతిథి వంటి వాడను. కీర్తనలు 39:12. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. అతిథి వంటి వాడను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. నా పితరులందరి వలె నేను పరవాసినై ఉన్నాను. పరవాసినై ఉన్నాను. అందుకే మనం వెళ్ళిపోయేటప్పుడు
పరవశిని జగమున ప్రభువ నడచుచున్నాను నిదారి నా గురి నీవేన ప్రభువ నా గురి నీవేన ప్రభువ నీ ధరిని చేరిదెను నేను నీ ధరిని చేరిదెను లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులు ప్రియులను కొంటే లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులు ప్రియులను కొంటిని అంతయు మోసమేగా అంతయు మోసమేగా వ్యర్థము సర్వము నీలలో ఇలలో వ్యర్థము సర్వము నీలలో. ఈ లోకంలో బంధువులు మిత్రులు అంతా మావాడు అనుకుంటామంట, కానీ ఎవరు కూడా ఎవరు ఉండరండి. ఎవరు కూడా నీతో వచ్చేది నీతో ఉండేది ఎవరంటండి? ఆయన ఒక్కడే కదా. నీ యొక్క భూస్థాపన చేయబడిన స్థలానికి వచ్చి ప్రభు పిలుస్తాడంట. బడా నమ్మకమైనటువంటి దాసుడు లేని దేవుడే పిలుస్తాడు నిన్ను ఎవరు పిలవరు. దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనటువంటిది. మేము నీ దృష్టికి మేము అతిథి వంటి వారము. నా పితరులందరి వలె నేను పరవాసినయ్యున్నాను. అందరి వలె నేను పరవాసినయ్యున్నాను. నేను వెళ్ళిపోయి లేకపోక మునుపు నేను తెప్పరిల్లునట్లు నన్ను కోపముతో చూడకము. అది దేవుడు కోపంతో చూస్తాడంటే మన పరిస్థితులు ఏమైపోతాయండి? వాళ్ళ హృదయం కఠినం చేసుకున్నారు కాబట్టే కోపముతో దేవుడు ప్రమాణం వారు నా విశ్రాంతిలో ప్రవేశింపురని హెబ్రీ గ్రంథకర్త ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవునికి మనమంట కోపము పుట్టించకూడదు. దేవునికి మనం ఎప్పుడు కూడా ఆయన మనం చేసుకున్నాడు. గత వారమే కదా ఒక్క మాట అనుకున్నాం కదా. అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ చాలా ఉన్నతమైనటువంటిది. నేను ఒక పశువుగానో ఒక గొడ్డుగానో లేక ఒక జంతువుగాను దేని వల్ల నిన్ను దేవుడు సృజించలేదు. దేవుడు తన పోలికలు తన స్వరూపం ఇచ్చి చేసుకున్నాడు కాబట్టి అది గొప్ప భాగ్యము, ధన్యత అని మనం దేవుణ్ణి మహిమపరచాలి. హల్లెలూయా కదండి. గొడ్డులను చూస్తాం, జంతువులను చూస్తాం, వాటికి వావి వరస ఏమని ఉంటుందా? ఉన్నదా? ఏమీ ఉండదు. దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. తప్పు చేస్తాం, ఆ తప్పును మనం ఒప్పుకోవాలి. తప్పు ఒప్పుకునేవాడు కంటే గొప్పోడు ఎవడుంటాడండి? తప్పు ఒప్పుకోకపోతే అది వేరే. తప్పు ఒప్పుకునేవాడు కంటే కూడా దీవించబడ్డవాడు ఎవడు ఉండడండి. ఆ వ్యక్తి నేనే ప్రభు నా వల్ల దోషం కలిగి నన్ను క్షమించి అంతకన్నా గొప్ప భాగ్యం ఏముంటుంది? కొందరు అది కూడా ఒప్పుకోవటాకే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒప్పుకోవాలి దేవునికి సన్నిధిలో. దావీదు ఒప్పుకున్నట్టు లేదండి. ఇంత 51 కీర్తనమ్మా, దావీదు ఒప్పుకోలేదా? దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే అండి, ఒప్పుకుని పశ్చాత్తాపడ్డాడు. బెత్షెబా విషయంలో జరిగినటువంటి విషయాలను బట్టి దేవుని ఎదుట పశ్చాత్తాపడ్డాడు. నీ సన్నిధిలోంచి నీవు నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాకు దూరము చేయకు, నీ రక్షణానందం మరల నాకు. ఒప్పుకునలేదా? పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నవి నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే,
ఉన్నవి నా పాపములే నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా శుద్ధాహృదయం కలుగజేయుము శుద్ధాహృదయం కలుగజేయుము నాలో నా ఎడల శుద్ధ హృదయం నాకు, ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా ప్రభువుని, నేను పరిశుద్ధుడు గనుకన మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి మీరు ఉండాలి. దేవుడు కోరుకునేది మార్గం అదే. దేవుని యొద్దకు చేరే మార్గం కూడా పరిశుద్ధతే. హల్లెలూయా. పరమానం చేర్చబడాలంటే ఏదంటే అండి, పరిశుద్ధమైనటువంటి మార్గం. అంతేకాకుండా ఇరుకు మార్గంలో మనం ప్రవేశించాలి. విశాలకైన మార్గంలో చాలా ఉంటాయి. విశాలకైన మార్గంలో అన్నీ ఉంటాయి, అవునా కదా? ప్రపంచమంతా కూడా చాలా వరకు ఏంటంటే అండి, విశాలకరమైనటువంటి మార్గంలో వెళుతూ ఉంటుంది. ఇరుకు మార్గంలో పోరాటం ఉంటుంది. ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే కొన్ని కావాలంటే కొన్ని విడిచిపెట్టుకోవాలి. అన్నీ కావాలంటే బెస్ట్ నీకు కావాలంటే ఏం చేయాలి? వేస్ట్దంతా కూడా నువ్వు అది కావాలి ఇది కావాలంటే చాలా కష్టం కదా. ఇది కావాలి అది కావాలంటే కాదు. దేవుని మార్గంలో వెళ్ళాలంటే అనేకమైన శ్రమలు. మనం పౌలు అంటాడు అపోస్తలుల కార్యంలో ఏమంటే తెలుసు, మనము అనేకమైన శ్రమలను అనుభవించి ఆయన రాజ్యములో మనము ప్రవేశించాలి. అపోస్తలులు అందరూ కూడా హతసాక్షులై దేవుని యొక్క నామాన్ని మహింపరచగలిగారంటే దేవుడే చెప్పాడు. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇండ్లు, భూములు, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు ఇవన్నీ కూడా ఏం చేయాలంటే మనం విడిచిపెట్టమన్నాడా లేదా? ఇవన్నీ హింసలతో పాటు 100 రెట్లు పరలోకంలో మీకు ఫలము అధికముగా కావాలంటే ఆయనలో మనం ప్రవేశించినప్పుడు ఇవన్నీ వస్తాయి. అన్నదమ్ములు అడ్డు వస్తారు, అక్క చెల్లెండ్రులు. ప్రభు చెప్పాడు, అత్తకిని కోడలకిని తల్లికిని కుమార్తెకిని నేను వైరం కలగజేతకు వచ్చిన దేవుడు గొడవలు పెడతాడా? అర్థమవుతుందా? అదేంటి అత్త కోడలకి దేవుడు గొడవ పెడతాడంటే కాదు. నీ విశ్వాసం అక్కడే పరీక్షించబడుతుంది. నువ్వు ఏ విషయాల్లో నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నావు. సొంత ఇంటి వారే ప్రభుకే జరిగింది కదా. నేను దోచుకొన్నది ఇచ్చుకొనవలసి వచ్చిన అంటాడు ప్రభు. నేను దోచుకొన్నది ఇచ్చుకొనవలసి వచ్చింది. ఆయన ఏమీ అన్యాయం చేయలేదు. అన్యాయపు తీర్పు నొందాడు ప్రభు. మనకు కూడా జరుగుతుందని ప్రభు చెప్తాడు. ఈ లోకంలో మీకు శ్రమ ఉంటుంది. శ్రమలో దేవుడు మనకి తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుని ప్రభువులో పాలు పొందుకు 30వ కీర్తన 5వ వచనం. 30వ కీర్తన 5వ వచనం. ఆయన కోపము నిమిషమాత్రముండును. దేవుని యొక్క కోపము 1 minute అంట. ఎంతండి? నిమిషమాత్రం. నిమిషమే. ఆయన కోపము నిమిషమాత్రము ఉండును. ఆయన దయ ఆయుష్కాలం అంతయు. దేవుని దయ. అందుకే దేవుని దయకి మనం పాత్రులుగా ఉండటానికి ఇష్టపడాలి. దేవుని దయ అందరికీ దొరకదండి. అది దేవుని దయ ఊరికి వచ్చేస్తుంది అనుకుంటున్నావేంటి? దాని కొరకు నీవు వెల చెల్లించాలి. వెల చెల్లించడం అంటే మాటలు కాదు.
నీ వెల నువ్వు చెల్లించుకోవాలి. దేవుడు ఎవరిది ఉంచుకో. పేతురు దగ్గరకు వచ్చి ఏమన్నారు? మీ బోధకుడు పన్ను అరశికెలు పన్ను కట్టడా అని. దేవుడు విన్నాడు. ఏమన్నాడు? పిలిచి ఏమన్నాడు? నీ గేలం తీసుకుని వెళ్ళి చెప్పండి వెయ్యి వేసి చేతంతో ఏమొస్తుందంటండి? ఒక చేప యొక్క నోట్లో ఏముందండి? అరశక్కి. అది తీసుకొచ్చి నీకు నాకు నా ట్యాక్సే కదా, నీది కూడా కడతానన్నాడు దేవుడు. నీకేమీ అచ్చుండడు అయినా దేవుడు ఎప్పుడు కూడా పొరపాటుని కూడా ఎప్పుడు మనమే ఆయనకు రుణస్థులం. నీవు నేను తీర్చలేనటువంటి రుణం దేవుడు చెల్లించాడు. అందుకే మనం దేవుని ప్రేమించాలి. కొందరేమో నువ్వేమిస్తే మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏం పెడతారంట, బ్యాచ్ ఉంటుంది కదా. అది కాదు. ఆయనకి ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలంటే అసలు భూమి మీద మనం బ్రతకడానికి కూడా హక్కు లేనటువంటి వారు. మనం భూమి మీద నిలబడటానికి కూడా మనకు స్థలం లేదు. ఆయిందే అదంతా, ఇదంతా ఆయిందే. నీకు ఇస్తే నీకు నాకు ఎంత స్వార్థం ఉంటుందంటే పక్కోడి పేపర్ ఇంటికి కూడా కొత్త ఊరుకోం మనం. అవతలోడి పేపర్ అయితే ఇక్కడికి వచ్చింది కాబట్టి నేను తినేసింది కూడా అక్కడ పడేస్తాను రాత్రులు అంటూ ఉంటాడు. మనకు అంత స్వార్థం ఉంటుంది. ఆయన యొక్క కోపము నిమిష మాత్రముండును. 35 అమ్మా, 30 కీర్తన 35:5. ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి, అది దేవుని కృప గురించి చెప్తున్నాడు చూడండి కీర్తనాకారుడు. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. అంతే మన జీవితంలో. నిన్న బాధ ఉంటుంది, నిన్నటి బాధతో ఈరోజు వరకు ఉంటామా మనం? తెల్లారేటప్పటికి అది మర్చిపోవడానికి ఆయనే కృప చూపుతాడు. లేకపోతే అదే ఉంటే కనుక మనం చీకిపోయి చింతపండు కంటే నల్లగా అయిపోతాం. నిన్నటి దుఃఖం ఈరోజు కూడా ఉంటే మనం ఏమైపోతామండి? చెప్పరా ఎవరును? నిద్ర వస్తుందా? నిన్న ఎంతో బాధ ఉంటుందండి. 2-3 గంటల తర్వాత ఏమవుతుంది? ఆ బాధ అలాగే ఉంటుందా? భక్తుడు దేవుని స్తుతిస్తూ ఆయన కోపము నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఉదయానికి ఏమైపోతుంది అంటే అండి, అది నీ జీవితంలో ఏమైనా కావచ్చు. నేను ఎవరికాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే తెల్లారేళ్ళు నువ్వు చూస్తాడు ఎలా ఉంటారు? నవ్వుతూ ఉంటారు. నిన్న చూస్తేనే ఎలా ఉన్నారు వీళ్ళకన్నా. కారణం ఏంటి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. హల్లెలూయా. 75:26 కీర్తన చదువుకుని బల్లో పాలు పొందుకుందాం. 70 కీర్తన 75 కీర్తన 26 వచ్చినమ్మా. 75 కీర్తనలో 26 వచనం లేదంకు. అదే నా శరీరం నా హృదయము నా శరీరం నా హృదయము 73:26లో ఉంది అంకుల్. 73 ఓకే. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను. యోబును మనం చూస్తాం కదా. యోబు ఎంతమందికి తెలుసండి? ఎవరో చెప్పట్లేదు. యోబు గురించి నాకెందుకు అన్నట్టు చూస్తున్నారు. మొదటి అధ్యాయం నుంచి 41 అధ్యాయం వరకు మనం చదివితే యోబు కన్నీ స్నేహితులు ఏదో ఉన్నారు 3 అనుకుంటే అందులో ఎలీఫజు మరీ దారుణం.
నువ్వు ఏం తప్పు చేస్తే నీకు ఇలాగ అయిందో, నేనే మంచోడు అంటాడు ఆయన. అనడా లేదా? స్నేహితులే పాపం ఏదైనా చేస్తారనుకుంటే 42 అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆ శ్రమలన్నీ పోయినాయి. 42, 10, 12 వచనాలు మనం చూసినప్పుడు మునుపటి కంటే కూడా దేవుడు యోబుని రెండంతలుగా దేవుడు యోబుని మొదటి స్థితి కంటే కూడా దేవుడు ఎక్కువగా ఆశీర్వదించాడు. శరీరం ఏమైపోయిందంటే ఆయనకి పగిలి, ఆయన శరీరం అంట పగిలి అంట ఎట్లాగంటండి, చూసారు మీరు ఇప్పుడు కొందరు రోగుల్ని, యోబు శరీరం అంట శరీరం ఇట్లా పగిలిపోయి లోపల నుంచి ఏమొచ్చిందంటే అండి చాలా భయంకరం అన్నమాట. ఇంకా అటువంటి రోగంతో నా శరీరం పగిలి మానుచు మరలా పగులుతూ ఉన్నది అని, నిద్ర లేదు అని చాలా బాధపడతాడు. మీరు 4-5 అధ్యాయాలు మీరు చదివినప్పుడు నిద్ర లేదు, సుఖం లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు అని చెప్పి చాలా దుఃఖపడతాడు. తన దాని పుట్టిన దినాన్ని కూడా శపించుకుంటాడు కష్టం వచ్చినప్పుడు. గాయము రేపువాడు ఆయనే, గాయము కట్టువాడు కూడా ఆయనే. ఇప్పుడు చదువు ఇందాక చదివిన మాట, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిత్యము దేవుడు నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నిన్ను విసర్జించు వారు నశించెదరు. దేవుడు నిత్యము కూడా ఎట్లా ఉన్నాడంటండి, ఒక ఆశ్రయ దుర్గముగా. హిజ్కియా యొక్క జీవితాన్ని చూస్తే మనం, నీ కన్నీళ్ళు విడిచి నేను చూచితిని, నీకు నేను 15 సంవత్సరములు నేను నీకు ఆయుష్ నేను ఇచ్చి మరలా 3వ దినాన్ని దేవుని మందిరానికి వెళతావని దేవుడు ప్రవక్త యెషయా ద్వారా. అంతేకాకుండా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి సన్హెరీబు నిమిత్తం దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన నేను విన్నాను, నేను అంగీకరించాను. అతడు నీ మీదకే యుద్ధానికి రాడు, రబ్షాకి ఎన్ని కేకలేసిన వాడు కూడా రాడు. నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణాన్ని నేను కాపాడుతానని ఆ రాత్రే అష్షూరు వారి పాళెం మీదకే దేవుని దూత వచ్చి 185,000 మందిని హతం చేసింది. కేవలం ప్రార్థన అన్నటువంటి గొప్ప శక్తి. హల్లెలూయా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయ్యా, సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా, నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే
మోసే కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయా నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా. ఈ పాట రాసింది ఎవరో తెలుసా మీకు? మన కాలనీలోనే ఉంటారు, బాపు నగర్లో. భరత్ పెర్సిస్ భార్య భర్తల వాళ్ళు. ఆ బ్రదర్ రాశారు ఈ పాట. కాపీ ఏమి ఎరువులు కొట్టారు దాన్ని. మనకి ఎప్పుడు ఏముంటుంది అంతా కూడా రాసేది ఒకడో, మనం చిన్న వచనం పెట్టి రిటర్న్ బై విల్సన్. ఆ బ్రదర్ రాశారు ఈ పాట. సరితెస్టులు కూడా తెలుసు వాళ్ళు. హల్లెలూయా. ఎంత చక్కని పాట అండి. ప్రార్థన మీద అద్భుతంగా రాశాడు బ్రదర్. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ప్రార్థన శక్తి చాలా ఉన్నతమైన. హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించి 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. దేవుని ఉన్నత మార్గం నడిచాడు. పూర్ణముగా నీతిని అనుసరించి దావీదు వలె దేవుని యొక్క అడుగు జాడలు నడిచినవాడు హిజ్కియా. హల్లెలూయా. హిజ్కియా అంటే దేవుడు బలపరిచినటువంటి వాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని కృపతో